హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది 'ఆయాషే' సాంగ్ మీద ఒక వీడియో అయితే చేయమన్నారు. నేను క్రికెటర్స్ మీద అయితే చేశాను. దాంతో పాటు మీ ఫోటోస్‌తో కూడా చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పిస్తాను. నేను టెంప్లేట్ అనేది ఇస్తాను. టెంప్లేట్ ఎక్కడుందో నేను లాస్ట్‌గా అండ్ మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు డెమో అనేది చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను మీకు. ఆడ ఈడ ఏడదూడు బిడ్డ పలుకే పుట్టాలి వచ్చిన దేవుని కాడా. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే గనుక ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ కింద హైప్ బటన్ ఉంటది. కొంచెం వీలుంటే హైప్ బటన్ కూడా కొంచెం ట్యాప్ చేయండి. అది మన నాన్ సబ్స్క్రైబర్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. కాబట్టి మన ఛానల్‌ని కొద్దిగా సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటది. వీలుంటే అది కూడా చేసి చూడండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో చెప్పలేదు. స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ చెప్తానో తెలియదు కాబట్టి స్కిప్ చేయకండి. ఇప్పుడు మీకు కొంచెం ఇలా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే కొన్ని ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. ఎగ్జాంపుల్గా కింద ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఒకవేళ మీకు ఇలా ఫోటో మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు బ్లాక్గా మారిపోతే ఏం చేస్తారంటే కింద పైన స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫైర్ ఎమోజీస్ ఇచ్చాను, అంటే ఫైర్ వీడియోస్ ఇచ్చాను. ఈ ఫైర్ వీడియోస్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక పేజీ ఫోటో, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. మీ యొక్క పేజీ ఫోటోగా అయితే కన్వర్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలానే కొన్ని కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని బ్యాక్ పేజీ ఫోటోస్ ఇవ్వలేదు. జస్ట్ మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏముండదు. ఇక్కడ మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, అంటే బ్లాక్గా ఉంటుంది అది ఫోటో అనేది. ఆ ఫోటో మీద ఇక్కడ టెక్స్ట్ పైనే ఉంటుంది మీకు బ్లాక్గా. ఈ ఫోటో బ్లాక్ మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్గా మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోనే ఉందనుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలానే కూడా మీకు కొంచెం ఇలా మీకు అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి కొన్ని ఇంకా బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ పేజెస్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వరకు మీకు పేజీ ఫొటోస్ అనేది పెట్టాలి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పేజీ ఫోటో కాదు, నార్మల్ ఫోటో, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకుండా ఉన్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని పెట్టండి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో మీద యాప్ చేసి కలంపిల్లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయని ఫోటో ఒక పెడుతున్నాను చూడండి. ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, కరెక్ట్గా చూసుకునేలాగా. చూసారు కదా, రీప్లేస్ అయిపోతుంది. ఇలానే కొన్ని బ్లాక్ ఫొటోస్ ఉంటుంది. ఈ ఫొటోస్ ఇక్కడ వరకు రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి మీకు బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పేజ్ ఫొటోస్ ఫోటో మీద ట్యాప్ చేసి కలం ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉందనుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఫోటో రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలానే కొన్ని ఫొటోస్ ఉంటుంది. ఇవన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఏం చేయాలంటే ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి దాన్ని మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫ్రాంట్స్ మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ వేసుకుందామన్నా కూడా అది మీ ఇష్టం, అది మీ చాయిస్. అది కావాలంటే నేను ఇచ్చిన ఫ్రాంట్ కావాలనుకుంటే ఫ్రాంట్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ రెండు అయితే ఫస్ట్ అయితే ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అన్ని ఫ్రాంట్స్ ఉంటుంది కదా, ఈ ఫ్రాంట్స్ అనేది మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ఇవి. మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు డౌన్లోడ్ చేయగానే మీకు డ్రైవ్లో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మీ డ్రైవ్లో డౌన్లోడ్ ఆప్షన్లో కిందకి స్క్రోల్ చేస్తే ఇలా మీకు ఫొటోస్ మీరు డౌన్లోడ్ చేసుకున్న అది ఉంటుంది కదా డాక్యుమెంట్, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు దాంట్లో ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు లాస్ట్గా ఉంటుంది, అదైతే చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత
మీకు ఇలాగైతే ఉంటుంది. ఇలా చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే కొన్ని మీరు చూసుకోండి, లాస్ట్లోకి అయితే అడ్జస్ట్ అయిందా లేదా అనేది కంపల్సరీ చూసుకోవాలి. మీరు కంపల్సరీ చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ అక్కడ హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. మన నాన్ సబ్స్క్రైబర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైప్ బటన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.